సో హలో గాయ్స్, వెల్కమ్ టు ద అనదర్ లాగ్. ఇక ఈరోజు మార్నింగ్ లేచి రన్నింగ్కి అయితే వచ్చేసిన. ఇక రన్నింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వార్మప్ చేసుకొని హ్యాండ్ స్టాండ్ పుషప్ చేసిన. బాగానే వచ్చినాయి కొన్ని. ఇక తర్వాత హ్యాండ్ స్టాండ్తో పాటు టైగర్ జంప్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక రాలేదు అని నిరాశపడకుండా ఇంకోసారి ట్రై చేసిన. అయినా సరే రాలే. ఇక ఎందుకు వస్తలేదా అని కొద్దిసేపు ఆలోచించిన. ఇక రేపు ట్రై చేద్దామని నెక్స్ట్ వర్కౌట్కి అయితే వెళ్ళిపోయాను. ఇక తర్వాత వర్కౌట్ కొన్ని సెట్ల పుషప్స్ కొట్టిన, హ్యాండ్స్ స్ట్రెంత్ కోసం, ఇంకా హ్యాండ్ స్టాండ్ టైమింగ్ పెరగడానికి. ఇక పుషప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ సపాటీలు. నేను ఫస్ట్ టైం ఈ పేరు విన్నప్పుడు చాలా నవ్విన. సపాటీ అయితే ఇది ఎక్కువ శాతం కుస్తీ పట్టు వాళ్ళు చేస్తారు, రెజ్లర్స్. ఇక వర్కౌట్ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేటప్పటికి ఒక టెంకాయ చెట్టు మీద నుండి పడి పగిలిపోయి మొత్తం నీళ్ళు పోయినాయి. ఇక ఇట్లానే ఉంటే అన్నీ పగిలిపోతాయేమని నేను మా నాన్న కలిసి కొన్ని టెంకాయలను తెంపినాం. అయితే టెంకాయలు తెంపేటప్పుడు బై మిస్టేక్గా ఒక టెంకాయ దూడ మీద పడ్డది. ఇక కోసుకున్న టెంకాయలన్నింటినీ తీసుకొచ్చి పగలగొట్టి తాగేసినాం. ఇక ఇది మన బ్రేక్ఫాస్ట్.